హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రెగ్యులర్ వేర్ ఇయర్ రింగ్స్, టాప్స్ అండ్ ఫింగర్ రింగ్స్, చైన్స్, బ్రాస్లెట్స్, ఇంకా చిన్న చిన్న జ్యువెలరీ రెగ్యులర్ వేర్ అన్నీ మీకు చూపిస్తానండి. వీడియోలోకి అయితే వెళ్దామండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మంచి జ్యువెలరీ అయితే మీకు చూపిస్తాను, ఎవరికైనా యూజ్ అవుతుంది. ఇలా ట్రాన్స్పరెంట్ బాక్స్లో పెట్టుకుంటే మన జ్యువెలరీ బాగా కనిపిస్తుందండి, పిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చి ఫింగర్ రింగ్ అండి. ఇది వచ్చి ఫింగర్ రింగ్ అండి, గ్రీన్ స్టోన్స్తో వచ్చిందనమాట. 3 గ్రీన్ స్టోన్స్ అయితే వచ్చున్నాయి రింగ్కి అయితే. ఇప్పుడు చాలా జ్యువెలరీ వస్తుంది, కానీ అప్పుడైతే మనకి ఓన్లీ గ్రీన్ స్టోన్, పింక్ స్టోన్ అండ్ వైట్ స్టోన్ జ్యువెలరీ మాత్రమే ఉండేదండి. అప్పట్లో తీసుకున్న ఫింగర్ రింగ్ అనమాట. ఇదైతే బాగుంటుంది, 3 స్టోన్స్ వచ్చి ఉంటాయన్నమాట. ఇప్పుడు మన గ్రీన్ బీడ్స్కి పేరప్ చేసుకొని మనం వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది, నీట్గా మీకు చూపిస్తున్నాను. అది చాలామంది మనము పాత జ్యువెలరీ అని లోపల పెడతాం కదా, ఇలా యూజ్ చేసుకోవచ్చు అని అయితే మీకు అన్ని ఈ వీడియో ద్వారా కొన్ని నాకు తెలిసినవి అయితే కొన్ని చెప్తాను. నేను ఎలా పేరప్ చేసుకుంటాను అవన్నీ మీకు యూజ్ అవుతుంది ఎవరికన్నా. నెక్స్ట్ వన్ చూడండి, ఇది ఒక చిన్న వైట్ స్టోన్ ఫింగర్ రింగ్ అండి. ఇవన్నీ అప్పుడు తీసుకున్నాం అనమాట, ఇప్పుడైతే కాదు. కొన్ని ఇది 3 స్టోన్స్ వచ్చి ఉన్నాయి. చూసారుగా, సింపుల్గా మనకు చిన్న చిన్న అకేషన్స్ పెట్టుకోవడానికి బాగుంటుందండి, రెగ్యులర్గా కూడా బాగుంటుంది. ఇదైతే అప్పుడు వైట్ స్టోన్ నెక్లెస్ తీసుకున్నప్పుడు తీసుకుందనమాట. కాకపోతే ఇప్పుడు అన్నిటికీ పేరప్ చేసుకోవచ్చు అండి. ఇవైతే వైట్ స్టోన్స్ మనకు చాలా వాటిలో ఉంటున్నాయి. ఇప్పుడైతే వైట్ స్టోన్స్, పర్ల్స్, మన బ్లాక్ బిట్ జ్యువెలరీకి దేనికైనా పేరప్ చేసి వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ అండి, నెక్స్ట్ వచ్చేసి పింక్ కెంపు స్టోన్ అనమాట. అప్పుడు కెంపుల్ నెక్లెస్ బాగా ట్రెండింగ్ అండి ఆ టైంలో అయితే. అప్పుడు దాని మీదకి పేరప్ చేసిన ఫింగర్ రింగ్ అనమాట. ఇదైతే చాలా బాగుంటుంది. అప్పుడు అన్నీ ఇలాంటివి ఉండేదన్నమాట. మనకు వైట్ స్టోన్ నెక్లెస్ ఉంటే వాటికి సెట్, గ్రీన్ స్టోన్ ఉంటే దానికి అనమాట, అలా కింపుల్ సెట్ ఉంటే దానికి పేరప్ చేసుకొని అలా పెట్టుకునే వాళ్ళు అప్పుడైతే. ఆ టైప్ అప్పటిదనమాట ఫింగర్ రింగ్ అయితే. చూసారు కదా, ఇప్పుడు చాలా వాటికి గ్రీన్ బీడ్స్, పింక్ బీడ్స్ అలా చాలా రకరకాలు వేస్తున్నారండి. అప్పుడు పేరప్ చేసుకొని వేసుకోవచ్చు మనము. బయటకి ఎప్పుడైనా పింక్ బీడ్స్ వేసుకుంటాం కదా, ఇలా పేరప్ వేసుకుంటే బాగుంటుందన్నమాట, మనకు లోపల పెట్టకుండా. ఇలా మొత్తం రీయూజ్ చేసుకోవచ్చు మన జ్యువెలరీ అయితే. ఆ సెట్ వేసుకోవట్లే కదా అని లోపలైతే పెట్టని అవసరం లేదండి. నెక్స్ట్ వన్ అనమాట. నెక్స్ట్ వచ్చి అంకర్ డైమండ్స్ దానివి సెట్ అనమాట, ఇయర్ రింగ్స్. ఇవైతే అప్పుడన్నీ చిన్న చిన్న స్టార్ట్స్ అలాగే ఉండేటివండి. మరి ఇప్పటిలాగా పెద్ద జ్యువెలరీ అయితే ఉండకపోయేది. ఇలా కాకపోతే వెయిట్ ఉండేటివండి అప్పుడు. ఇప్పుడు ఏంటంటే లైట్ వెయిట్లో కూడా మనకు పెద్దగా వస్తున్నవి, చాలా బిగ్ ఇయర్ రింగ్స్ కూడా వస్తున్నాయి అనమాట. ఇవన్నీ ఓల్డ్ జ్యువెలరీ కాబట్టి వాటిని లోపల పెట్టకుండా మనం మంచిగా ఇలా మళ్ళీ పెట్టుకోవచ్చండి. సింపుల్ శారీస్ మీదకి బాగుంటాయి, డ్రెస్సెస్ మీదకి, టాప్స్ మీదకి చాలా బాగుంటాయి ఈ సెట్స్ అయితే. మళ్ళీ తీసి వాడుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఇప్పుడైతే ఆ రేట్కి అయితే కొనలేమండి, ఆల్మోస్ట్ 1 lakh దగ్గరకు వచ్చింది రేట్ అయితే. పాతవన్నీ మనం రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. జ్యువెలరీ అయితే చాలా బాగుంటాయండి. ఇలాంటి సెట్స్ పెట్టుకుంటే కూడా చాలా నీట్గా ఉంటుంది మనకైతే. అప్పట్లో చాలామందికి వైట్ స్టోన్స్, పింక్ స్టోన్స్, ఇలా అంకర్ డైమండ్ నెక్ పీసెస్ అయితే ఉంటాయండి. వాళ్ళందరూ ఓన్లీ దాని నెక్ పీస్కే కాకుండా ఇప్పుడు తీసి మనం వాడుకోవచ్చు అండి. వాటిని కూడా మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూద్దామండి. ఇదైతే కాసుల ఇయర్ రింగ్ అనమాట. ఇది స్టడ్లా ఉంటుందంటే పిక్ స్టడ్లా ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది పెట్టుకుంటే. దీని వెయిట్ వచ్చేసి 5 grams అండి. కాసుల డిజైన్ స్టడ్స్ అయితే ఇవైతే మంచిగా మనకి, ఇది మంచి ట్రెడిషనల్ జ్యువెలరీ అండి. ఓన్లీ కాసుల పేరు మీదకే కాకుండా మనకు బ్లాక్ బీడ్స్ వేసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు అనమాట. పూజలకి వాటికి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు పేరప్ చేసుకొని వేసుకోవచ్చు అండి. ఇప్పుడు బీడ్స్ జ్యువెలరీ బాగా ట్రెండింగ్లో ఉంది కదండి. ఇక్కడ మనం గ్రీన్ బీడ్ అండ్ పింక్ బీడ్ 2 కలర్స్ అయితే వచ్చున్నాయన్నమాట. వాటికి కూడా మనం పేరప్ చేసి వేసుకోవచ్చు అనమాట. అంతే పెద్ద స్టడ్లా ఉంటుందని పెట్టుకుంటే ఈ మోడల్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు కాసుల సెట్ అయితే మనకి తక్కువ వెయిట్లో కూడా వస్తున్నాయండి కాసులు. ఆల్రెడీ నేను కొన్ని చూపించాను కాసుల డిజైన్స్ నా జ్యువెలరీ వీడియోస్లో. వాటి మీద కూడా పేరప్ చేసి వేసుకోవచ్చు అనమాట. నెక్ పీసెస్ కొన్ని చూపించాను మీకు బీడ్స్ జ్యువెలరీలో, చూడండి ఫ్రెండ్స్, ఐడియా ఉంటుంది. వాటి మీద కూడా పేరప్ చేసి వేసుకోవచ్చు అనమాట. ఇలాంటి చిన్న చిన్నవి బాగుంటాయండి. నెక్స్ట్ వన్ చూద్దామండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి ఒక నెక్లెస్కి తీసుకున్న ఇయర్ రింగ్ సెట్ అనమాట. ఇది కొంచెం రీసెంట్గా తీసుకుంది అనమాట, మరి చాలా ఓల్డ్ ఏం కాదండి ఇయర్ రింగ్స్ అయితే.
ఇది ఒకటి మేము ఇట్లా ఈ డిజైన్లో అయితే నెక్ పీస్ తీసుకున్నామండి. ఆ నెక్ పీస్కి అయితే ఇయర్ రింగ్స్ ఇలా మేము పేరప్ చేసుకున్నాము. దానికి నెక్ రాలేదనమాట, ఇయర్ రింగ్స్ రాలేదు. సపరేట్గా వాళ్ళని పేరప్ చేయమంటే ఇలాంటివి ఇచ్చారనమాట. ఆ మోడల్ అయితే మేము తీసుకున్నామన్నమాట. చాలా బాగుంటాయి. ఇది కూడా మనం ఓన్లీ ఆ సెట్ మీదకే కాకుండా డ్రెస్సెస్ మీదకి, లాంగ్ ఫ్రాక్స్కి అలా దేని మీద కన్నా పేరప్ చేసుకోవచ్చు అండి. పిల్లలకు కూడా బాగుంటాయి. ఇది మరి చాలా వెయిట్ ఏం పట్టలేదనమాట. కొంచెం లైట్ వెయిట్లోనే వచ్చింది. జ్యువెలరీ అయితే బాగుంటుందన్నమాట పెట్టుకుంటే కూడా. ఇయర్ రింగ్స్కి బ్యాక్ అయితే బాంబే స్క్రూ ఇచ్చారండి, చూసారు కదా. ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకి బటన్ పెట్టకుండా కూడా బాగుంటుందన్నమాట. ఇయర్కి బాగా పట్టేసి ఉంటుంది. దీని వెయిట్ అయితే 6 to 7 grams అలాగే ఉందన్నమాట. తక్కువ వెయిటే అనమాట, 10 grams లోపలే అండి అదైతే. నెక్స్ట్ వన్ అనమాట. ఇదైతే సింపుల్ స్టడ్ అండి, చాలా బాగుంటుంది. ఇది టాప్లా ఉంటుందన్నమాట. ఇట్లా ఇయర్కి మొత్తం వస్తుంది, ఇట్లా నిలువ వస్తుంది అనమాట ఈ స్టడ్ అయితే. ఈ రెగ్యులర్ వేర్కి అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చి ఇయర్ సైజ్కి బాగా ఫిట్ అవుతుందండి. బ్యాక్ వచ్చి ఇలా ఉంటుందండి, చూసారు కదా. ఇలా ఉంటుంది. బ్యాక్ వచ్చి మనకి బాంబే స్క్రూ అయితే ఇచ్చారు. మన ఇయర్కి అయితే బాగా మంచిగా పెట్టేసి ఉంటుందన్నమాట. దానికి వచ్చింది అన్నట్టు ఉంటుందన్నమాట. ఇయర్కి అయితే చాలా బాగుంటుంది పెట్టుకుంటే. సింపుల్గా, నీట్గా, డీసెంట్గా ఉంటుంది. మన బ్లాక్ బీడ్స్ మీదకి చిన్న వైట్ స్టోన్ డాలర్ లాంటిది అలాంటివి వేసుకొని కూడా ఇవి పేరప్ చేసుకోవచ్చు అండి. మళ్ళీ చైన్ ఉంటుంది కదా, దానికి చిన్న మనకు స్టోన్స్ అలాంటి చిన్న చిన్న లాకెట్స్ ఉంటాయి కదా, వాటికి కూడా మనం ఇలా పేరప్ చేసుకోవచ్చు అండి. బాగుంటుంది ఈ స్టార్ట్స్ అయితే. పిల్లలకు కూడా చాలా బాగుంటాయండి పెట్టుకుంటే. చాలా పెద్దగా ఉంటాయి వాళ్ళకి, మంచిగా బాగుంటాయి అనమాట. మల్టీపర్పస్ అనమాట. నెక్స్ట్ వన్ అండి. ఇది కొంచెం ఓల్డ్ జ్యువెలరీనేనండి. ఇది బాగుంటుంది. ఎప్పుడైనా ఎవర్ గ్రీన్ అండి ఈ మోడల్ అయితే. ఎందుకంటే చైన్స్ ఎప్పుడైనా ఫ్యాషన్ అండి. ఇలా ఉంటే మనము అప్పుడైనా పెట్టుకోవచ్చు, ఇప్పుడైనా బాగా ట్రెండింగే అనమాట. ఇదైతే మల్టీపర్పస్ యూస్ చేసుకుంటామండి. ఇదైతే మా సిస్టర్కి ఉంది, నాకే ఉందనమాట. ఇద్దరం ఒకటేసారి సేమ్ తీసుకున్నాము. సేమ్ వెయిట్ అనమాట. దీని వెయిట్ కూడా చాలా తక్కువ అండి, 4 grams అండి దీని వెయిట్ వచ్చేసి. చాలా బాగుంటుంది ఇది పెట్టుకుంటే. తక్కువ వెయిట్లోనే మనకు ఇయర్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా మనం డీసెంట్గా శారీస్ కొన్ని వేసుకున్నప్పుడు ఇలాంటివి బాగుంటాయి అనమాట. టెంపుల్స్కి వెళ్ళినప్పటికీ, చిన్న చిన్న అకేషన్స్కి అప్పుడు పెద్ద పెద్దవి పెట్టలేమండి, అలానే చిన్నవి పెట్టుకోలేము. అలాంటప్పుడు ఈ సెట్ బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు చూసారు కదా, మనము అకేషన్ బట్టి అయితే పైన టాప్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. మన దగ్గర మల్టీపర్పస్ టాప్స్ అయితే ఉంటాయి కదా, ఇలా స్టోన్వి ఉంటాయి, వైట్ స్టోన్, పింక్ స్టోన్ అలాంటివి అయితే ఉంటాయి మన దగ్గర అయితే. అవి మనము ఇలా తీసి పేరప్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ వచ్చి పింక్ స్టోన్ అటాచ్ చేసి కూడా పెట్టుకోవచ్చు అనమాట. పైది మనం తీసుకోవచ్చు. దీనిపైన మనం వైట్ స్టోన్ పెట్టుకున్నాం అనుకోండి, అలా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా పెట్టుకుంటే చూడండి డిఫరెంట్గా అయిపోయింది, ఇంకో సెట్లా ఉందన్నమాట. ఇది వచ్చి దీనికి వచ్చిందనమాట పక్కది. ఇది వచ్చి మనము ఇలా అటాచ్ చేసుకోవచ్చు మన అకేషన్ బట్టి అయితే. ఇలా మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు అండి. ఆ టాప్స్ మనం సపరేట్గా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. సో మన దగ్గర ఏ ఇయర్ రింగ్స్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు వైట్ స్టోన్ ఉన్నా పెట్టుకోవచ్చు, గ్రీన్ స్టోన్, పింక్ స్టోన్, అలా డిఫరెంట్ ఏ కలర్ స్టోన్స్ ఉన్నా పైన పేరప్ చేసి పెట్టుకోవచ్చు అండి మన డ్రెస్ని బట్టి అయితే. మీకు ఇంకా ఇలాంటి మోడల్లో కిందివి నా మోడలే లేకుండా మీకు వేరే టైప్స్ ఉన్నా కూడా, ఇలా టాప్స్ వేరే ఉన్నా కూడా మీరు ఇలా ట్రై చేయొచ్చండి, బాగుంటుంది. ఇదే మోడల్ కావాలని అయితే ఏం లేదు, ఐడియా కోసం చెప్తున్నాను. నెక్స్ట్ వన్ అండి. ఇవైతే కాశీ నుంచి తెచ్చిన పచ్చలు అంటారు కదండి, అవన్నమాట. కాకపోతే ఇవి ఏంటంటే గంధం కలర్ ఉంటాయి ఈ మోడల్. ఇవైతే మా దగ్గర గోల్డ్ స్మిత్ దగ్గర చేపించినాం అనమాట. ఇవైతే లాకెట్ చేపించింది, ఇది కూడా చేపించినాయి అనమాట. 3 వచ్చేసి ఇలా మేము ప్లాన్ చేసి చేయించుకున్నాం అనమాట గోల్డ్ స్మిత్ దగ్గర. దీనికి ఏ స్టడ్ అయినా బాగుంటుందండి. మన దగ్గర చాలా స్టడ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు నేను చెప్పాను కదండి, వైట్ స్టడ్ చూపించాను, అట్లా ప్లెయిన్లో గ్రీన్, అట్లా మనకు అకేషన్ బట్టి అయితే ఇక్కడ స్టడ్ పైన చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఈ సెట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, చిన్న ఇట్లా వైట్ స్టోన్ పెట్టామనుకోండి దాని లుక్ మారిపోతుంది. అలా ప్లెయిన్ స్టడ్ పెట్టుకోవచ్చు. అకేషన్ బట్టి అయితే మనము డ్రెస్ని బట్టి, అకేషన్ బట్టి అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట. చాలా నీట్గా బాగుంటుంది ఈ సెట్ కూడా. ఇది గుర్తుగా కాశీ నుంచి తెచ్చింది, అలా గుర్తుండాలని అలా చేపించామన్నమాట. దీనిలో కలర్ పచ్చలు కూడా చాలా ఉంటాయండి. గ్రీన్లో కూడా ఉంటాయి చాలామంది దగ్గర. అప్పటి జ్యువెలరీ అనమాట అది. నెక్స్ట్ అండి, ఇది రెగ్యులర్ వేర్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇది ఓల్డ్ ఇయర్ రింగ్, ఆల్మోస్ట్ 15 years అవుతుంది ఇయర్ రింగ్స్ అయితే. ఇవి వచ్చి 4 grams అనుకుంటా, 4 to 5 grams లోపలే అనమాట. అప్పటివి రెగ్యులర్ వేర్ అనమాట. ఇవన్నీ లోపల పెట్టకుండా అప్పుడప్పుడు మనం పెట్టుకుంటే బాగుంటాయండి. వీటికి ఏదైనా అటాచ్ చేసి కూడా పెట్టుకోవచ్చు మనమైతే. ఇవి కూడా చాలా సింపుల్గా నీట్గా ఉంటాయండి. టాప్స్ వేసుకున్న ఫ్రాక్స్కి దేనికైనా బాగుంటాయండి ఇలాంటివి. పిల్లలకు కూడా పెట్టవచ్చు ఇప్పుడైతే మనము.
అప్పుడు అన్నీ చిన్న చిన్నగా ఉండేటివి కదండి. ఇప్పుడు పిల్లలకు కూడా బాగుంటాయి. ఫ్రాక్స్ మీదకి ఏదైనా లాంగ్ డ్రెస్ వేస్తాం కదా, వాళ్ళకి కూడా పేరప్ చేసి పెట్టుకోవచ్చు మనమైతే. ఇది సింపుల్గా నీట్గా ఉంటాయన్నమాట. ఇది వచ్చి అప్పటి అనమాట. ఇలాగే స్క్రూ వచ్చాయి రౌండ్గా. ఇదైతే టాప్ అటాచ్ చేసి ఉందనమాట, డిటాచ్ లేదు. సేమ్ అలాగే పెట్టుకొని ఉండాలి. నెక్స్ట్ వన్ అండి, ఇది వచ్చి చిన్న స్టర్డ్ అనమాట. ఇది డైలీ వేర్కి బాగుంటాయండి స్టర్ట్స్. పిల్లలకైతే చాలా బాగుంటాయి ఇవైతే. చాలా సింపుల్గా డీసెంట్గా ఉంటాయి, మనకు కూడా బాగుంటాయి. మనం ఏదైనా కింద పేరప్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు, లేదంటే సింగిల్గా ఇలాంటివైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇవి చాలా డీసెంట్గా ఉంటాయి. ఇలాంటిది ఒక సెట్ అయినా మన దగ్గర ఉండాలండి, ఎందుకంటే చాలా కింద మన హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, అలాంటి వాటికి ఇలాంటి చిన్న చిన్న టాప్స్ బాగుంటాయి అన్నమాట. పిల్లలు ఆల్మోస్ట్ ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరి దగ్గర ఉండే ఉంటాయండి ఇలాంటి స్టడ్స్ అయితే. ఎందుకంటే వాళ్ళ దగ్గర మనం చిన్నప్పుడైతే ఇవే చేపిస్తాం వాళ్ళకైతే. చిన్న రింగులు కానీ ఇలాంటివి కానీ, ఇలాంటి స్టడ్స్ కానీ చాలా బాగుంటాయండి. నెక్స్ట్ వన్ అండి, ఇది వచ్చేసి సీజెడ్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇది కూడా మనకి టాప్స్ మీదకి పెట్టుకోవచ్చు, శారీస్ మీదకి పెట్టుకోవచ్చు. ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే డిఫరెంట్ టైప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఏ ఏ టైప్ ఆఫ్ డ్రెస్ మీదకైనా బాగుంటుందండి. ఇవి సింగిల్ స్టర్ట్స్ కాబట్టి ఇవి చూడండి డిఫరెంట్గా ఇలా ఉంటాయి. ఇట్లా బ్యాక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఓపెన్ చేసుకునేది ఇలా ఉంటుంది. ఇప్పుడు మనకు కావాలంటే కింద హ్యాంగింగ్ ఏమైనా కూడా పెట్టుకొని మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఉంది కదా, అలా తీసి మళ్ళీ పెట్టుకొని మళ్ళీ వేరే హ్యాంగింగ్స్ పేరప్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. బాగుంటుంది ఇయర్ రింగ్స్, సింపుల్గా కూడా బాగుంటాయి అనమాట. ఇలాంటివి ఉంటే పిల్లలకి యూజ్ అవుతాయి, మనకి యూజ్ అవుతాయండి. ఇలాంటి సెట్స్ సింపుల్ చైన్స్ మీదకి బాగుంటాయండి. ఇలాంటి సెట్స్ చాలా డీసెంట్గా ఉంటాయి. సింపుల్ చైన్కి డైమండ్ పెండెంట్ కానీ సీజెడ్ పెండెంట్ కానీ అటాచ్ చేసి వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలాంటివి చాలా నీట్గా ఉంటాయన్నమాట. మనకి నెక్స్ట్ వన్ చూద్దామండి. నెక్స్ట్ వన్ అయితే చాలా బాగుంటుంది. ఇదైతే అందరి దగ్గర ఉండాల్సిందే అనమాట. ఎందుకంటే కిందివి అయితే మేము బ్లాక్ డైమండ్స్ గోల్డ్ స్మిత్ దగ్గర చేయించినాం అనమాట. ఇవి షాప్లో కూడా మేబీ ఉండొచ్చు, మేమైతే ఇట్లా అనుకొని చేయించామన్నమాట. ఈ స్టడ్స్ అయితే మా దగ్గర ఆల్రెడీ ఉన్నవే అనమాట. పై ఉన్నాయి కదా టాప్స్ వచ్చేసి ఇవైతే ఉన్నాయన్నమాట. కిందికి వచ్చేసి మేము టూ రింగ్స్ పెట్టించానండి కింద అడ్జస్టబుల్కి. ఇలా మనం శారీస్ మీదకి యూజ్ చేసుకోవచ్చు, డ్రెస్సెస్ మీదకి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదా ఇలా ఉంటుంది. ఆ రింగ్కి బ్లాక్ బీడ్స్ అటాచ్ చేసి ఉన్నాయన్నమాట. ఇవి బ్లాక్ డైమండ్స్ అండి. సపరేట్గా తీసుకొని అయితే మేము ఇలా గోల్డ్ స్మిత్ దగ్గర చేయించినాం అనమాట. ఇవైతే ఇది చాలా బాగుంటుందండి. ఇది అవసరం ఉంటే తీసేసుకోవచ్చు అనమాట. ఇలా ప్లెయిన్ స్టడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి బ్లాక్ స్టోన్స్ అనమాట. స్టడ్ కూడా కొంచెం రేర్గా దొరుకుతాయి ఇలాంటివి అయితే స్టడ్స్. పైన చూసారు కదా ఇలా తీసుకోవచ్చు, మనం ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇది వద్దంటే వేరే స్టడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మీకు చాలా స్టడ్స్ చూపించాను కదా వీడియోలో అయితే, అలా నచ్చిన స్టడ్ కూడా పేరప్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది ఇది. బ్లాక్ బీడ్స్ జ్యువెలరీకి అయితే కంపల్సరీ ఉండాల్సిందే అనమాట ఒకటని ఇలాంటిది. నెక్స్ట్ వన్ అండి, ఇది వచ్చి డైమండ్ స్టడ్ అండి. ఇది వచ్చేసి నేను డైమండ్ ఇయర్ రింగ్ కలెక్షన్ చూపించినప్పుడు దాంట్లో చూపించాను అనమాట. దాంట్లో అంటే 3-4 టైప్స్ పెట్టుకోవచ్చు అనమాట ఇయర్ రింగ్. ఇది చిన్న స్టడ్ మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను అన్నీ మీకు హ్యాంగింగ్స్ చూపించాను కదా, వాటికి పేరప్ చేసి కూడా ఇవి పెట్టుకోవచ్చు అనమాట. ఇలాంటి చిన్నవి బాగుంటాయి. దాని ఒక్కదానికి కాకుండా ఇలా మనం మల్టీపర్పస్ అకేషన్ బట్టి మార్చుకుంటూ పెట్టుకోవచ్చు అనమాట. అందుకే చూపిస్తున్నాను. ఇవైతే సింపుల్గా కూడా బాగుంటాయండి. బ్లాక్ బీడ్స్ మీదకి పేరప్ చేసుకోవచ్చు. మన బీడ్స్ జ్యువెలరీ ఉంటుంది కదా, వాటిలో కూడా బాగుంటాయి అనమాట. సింపుల్గా చాలా డీసెంట్గా ఉంటాయి ఇలాంటివి పెట్టుకుంటే. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు చూసారు కదా, ఇది 2 టైప్స్ పెట్టుకోవచ్చు అండి. ఇటు ప్లెయిన్గా పెట్టుకోవచ్చు, ఇటు స్టోన్స్ ఉంటాయి. 2 టైప్స్ అయితే యూస్ చేసుకోవచ్చు ఈ స్టడ్ని. ఇది కూడా చాలా బాగుంటుందండి, చాలా డీసెంట్గా చాలా బాగుంటుంది అనమాట. ఇది చూసారు కదా ఇలా 2 టైప్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూపించాను కదా ఇదే విధంగా ఉంటుంది. ఇలా స్టోన్స్లా పెట్టుకోవచ్చు, ఇలా ప్లెయిన్గా కూడా పెట్టుకోవచ్చు అనమాట. మల్టీపర్పస్ అనమాట. నెక్స్ట్ వన్ అండి, ఇది సింపుల్ ఇయర్ రింగ్స్ అండి. ఇవి కూడా ఓల్డ్వే అనమాట. అప్పట్లో చాలా ఉండేటువంటి ఈ మోడల్లో అయితే. ఇవన్నీ 4 గ్రామ్స్ 5 గ్రామ్స్ అనమాట. సింపుల్ సెట్స్ రెగ్యులర్ వేర్కి బాగుంటాయి ఇలాంటివి అయితే. ఇవి ఓల్డ్ ఇయర్ రింగ్స్ అయినా కూడా పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. ఎందుకంటే ఇది ఇట్లా హ్యాంగ్ అయి ఉంటుందన్నమాట, పొడవుగా ఉంటుంది. ఈ సెట్ అయితే చూడ్డానికి ఇలా ఉంది, పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. కింద చైన్స్ వచ్చేసి ఉన్నాయన్నమాట. మనకు చుడీదార్స్ మీదకి బాగుంటుందన్నమాట. ఇది చిన్న చిన్న గుండ్లు వచ్చేసి బాగుందన్నమాట. చిన్న టాప్ వచ్చేసి పైన చూసారు కదా. బ్యాక్ అయితే మనకైతే రెగ్యులర్ మోడలే అనమాట. మనకు పాతవి అప్పుడు ఉంటాయి కదా అదే మోడల్ అనమాట. వెనకైతే ఇలా చిన్న చిన్న క్యాప్స్ లాగా ఇచ్చారనమాట. చూడ్డానికి గుండులా ఉంటుందండి దూరం నుంచి చూస్తే, బట్ ఇది క్యాప్ అనమాట.
ఇలా చిన్న చైన్స్ అయితే ఇచ్చి హ్యాంగ్ ఇచ్చారనమాట. పెట్టుకుంటే బాగుంటుంది. ఇది చూడడానికి ఇలా అనిపిస్తుంది కానీ పెట్టుకుంటే మంచిగా హ్యాంగ్ అయి ఉంటుందన్నమాట. పొడవుగా అనిపిస్తుంది. ఇయర్కి చాలా డీసెంట్గా ఉంటుంది ఆ సెట్ కూడా. నెక్స్ట్ వన్ అండి, ఇది కూడా ఒక చిన్న క్యూట్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇది వచ్చి నా ఓల్డ్ నెక్లెస్ సెట్ ఉంటుంది కదా, దాని ఇయర్ రింగ్స్ సెట్ అనమాట. ఇదైతే అప్పుడన్నీ పెద్ద పెద్దవి అయితే ఉండకపోయేదండి, ఇలా సింపుల్గా చిన్నగా ఉండేటివి అనమాట. మీకు ఆల్రెడీ పింక్, గ్రీన్ అలాంటివి చూపించాను కదండి స్టార్టింగ్లో వచ్చేసి. ఇది కూడా ఒక నెక్ పీస్ ఇయర్ రింగ్ అనమాట ఈ సెట్ వచ్చేసి. ఇప్పుడు ఏంటంటే అది లోపల పెట్టకుండా మనం మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు అండి. ఆ సెట్కే వేసుకోవాలనేది ఏం లేదు. మనం ఇలా తీసుకొని మనకు దేనికన్నా పేరప్ చేసి వేసుకోవచ్చు అనమాట. బీడ్స్ జ్యువెలరీకి వేసుకోవచ్చు, సింపుల్గా బ్లాక్ బీడ్స్కి వేసుకోవచ్చు, పిల్లలకు పెట్టవచ్చు, మల్టీపర్పస్ యూస్ చేయొచ్చు అనమాట. లోపల పెట్టకుండా చాలా బాగుంటాయి సింపుల్గా ఇలాంటివి అయితే. శారీస్ మీదకి సింపుల్ శారీస్ వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటాయి ఇలాంటి క్యారీ చేస్తే. పిల్లలకైతే ఇంకా చాలా బాగుంటాయండి ఇలాంటి స్టడ్స్, అలా యూస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ అండి, ఓల్డ్ నెక్లెస్ ఇయర్ రింగ్స్ అండి. ఇవైతే అప్పుడు అన్నీ చిన్న చిన్నవి ఉండేటివండి. ఇవైతే రూబీస్ అలాంటివి ఉంటాయి కదండి సెట్స్, దాని మీదకి అయితే ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి అప్పుడు కొంచెం చిన్నగా వచ్చేవి అనమాట. ఆ చిన్న ఇయర్ రింగ్స్ అండి, ఒక నెక్ పీస్ అనమాట ఇది. అప్పుడు చిన్నగా రూబీస్, ఎమరాల్డ్స్ అలాంటివి ఉండే నెక్ పీస్, దానికి వచ్చి సెట్ అనమాట ఇది. ఇదేంటంటే మనకు బీడ్స్ జ్యువెలరీకి యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు లోపల అలాగే పెట్టుకోకుండా ఇప్పుడు పింక్, గ్రీన్ చాలా బీడ్స్ వస్తున్నాయండి. సింగిల్ లైన్స్కి వేసుకుంటే చాలా బాగుంటాయండి ఇలాంటివి. ఒక చిన్న బాల్ వచ్చి ఉంటాయి కదా, అలాంటి బీడ్స్కి వేసుకుంటే చాలా డీసెంట్గా ఉంటాయన్నమాట. స్టర్ట్స్ లాగా పెద్దగా ఉంటాయన్నమాట. చుట్టూ మువ్వలు ఇచ్చేవారికి చాలా బాగుందన్నమాట. చుట్టూ చిన్న స్టోన్స్ ఇచ్చేసి చుట్టూ మనకైతే చూసారు కదా పింక్ మువ్వలు అయితే ఇచ్చారండి. బ్యాక్ అయితే ఇలా మనకి రెగ్యులర్గానే ఇచ్చారు. దీని కిందికి కూడా మనము చైన్స్ అలా ఏదైనా పేరప్ చేసి కూడా వేసుకోవచ్చు అండి, ఇంకా హెవీగా కనిపిస్తుంది. లేకుంటే ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా పాత జ్యువెలరీని కూడా మనం మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు అండి, లోపల పెట్టకుండా. చాలా డీసెంట్గా ఉంటుంది. చూడండి దీంట్లో గ్రీన్ స్టోన్ ఉంది కాబట్టి దానికి కూడా వాడుకోవచ్చు అనమాట. రూబీస్ కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ వన్ అండి, ఇవి చిన్న స్టర్ట్స్ అనమాట. ఇవి కూడా బాగుంటాయి. సింపుల్గా పిల్లలకైతే చాలా బాగుంటాయి. ఇలా చాలా డీసెంట్గా ఉంటాయి అనమాట పెట్టుకుంటే. ఇవన్నీ సీజెడ్ ఇయర్ రింగ్స్ అండి, డైమండ్ అయితే కాదు. సింపుల్ టాప్స్ అనమాట. డ్రెస్సెస్ మీదకి, ఫ్రాక్స్ మీదకి పిల్లలు పెట్టుకోవడానికి బాగుంటాయి ఇవి. అంటే మనం కూడా వీలైతే ఏమైనా కింద బీట్ జ్యువెలరీ యాడ్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు అండి. దీని వెయిట్ వచ్చేసి 3.5 grams అండి. చాలా బాగుంటుంది. వెస్ట్రన్ వేర్కి అయితే చాలా బాగుంటుంది. వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ వేసుకుంటే ఇలాంటివి టాప్స్ బాగుంటాయి అనమాట. అప్పుడు ఎలాంటి జ్యువెలరీ పేరప్ చేసుకోవాలో మనకు అర్థం అవ్వదండి. ఇలాంటివి వేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట. చాలా డీసెంట్గా ఉంటాయి, ఇవి క్యూట్గా ఉంటాయి అనమాట. ఇవి వచ్చి సీజెడ్ ఇయర్ రింగ్స్ అండి. క్యూట్గా చాలా బాగుంటాయి, డీసెంట్గా ఉంటాయి పెట్టుకుంటే అయితే. మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు ఇవైతే. బ్లాక్ బీడ్స్ కూడా బాగుంటాయండి. బ్లాక్ బీడ్స్కి సీజెడ్ లాకెట్స్ అటాచ్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు అండి. నెక్స్ట్ వన్ చూద్దామండి. నెక్స్ట్ వన్ అండి, ఇది డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అండి. చాలా బాగుంటాయి. ఇవి కూడా పొడవుగా ఉంటాయన్నమాట. ఇవి చాలా థిక్గా ఉంటాయండి. కొంచెం వెయిట్ పడింది. రెగ్యులర్ వేర్ అని కొంచెం వెయిటే తీసుకున్నాము. ఇది వచ్చి 4.5 grams అండి దీని వెయిట్ వచ్చేసి. కానీ బాగుంటుంది. ఆల్మోస్ట్ ఇది ఓల్డ్ జ్యువెలరీ అనమాట. ఇది 10 years పైన అయిపోయింది తీసుకొని. ఇప్పుడు ఏంటంటే 2 grams కూడా వస్తున్నాయి ఇలాంటి మోడల్లో. 1.5, 2 grams కూడా వస్తున్నాయి. బట్ అప్పుడైతే అంత తక్కువలో అయితే రాలేదండి. కొంచెం థిక్కే ఉందన్నమాట. కాకపోతే రెగ్యులర్ వేర్కి చాలా బాగున్నాయి అనమాట. ఇన్ని ఇయర్స్ నుంచి మనం పెట్టుకున్నా కూడా కొంచెం దాన్ని డ్యామేజ్ అవ్వడం అలాంటివి అయితే ఏం లేవన్నమాట. ఇలాంటివి ఇవి సింపుల్గా డైలీ వేర్కి, శారీస్ మీదకి, మనము డ్రెస్సెస్ మీదకి పేరప్ చేసుకోవచ్చు అండి రెగ్యులర్గా. చాలా బాగుంటాయి కూడా, క్యూట్గా ఉంటాయి అన్నమాట. చూడడానికి అలా ఉంది కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. చెవు నిండుగా ఉంటుందన్నమాట ఇట్లా నిలువుగా వచ్చేవరకు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చి ఇది వచ్చి చాలా బ్యూటిఫుల్ చైన్ అండి. చాలా బాగుంటుంది చైన్ అయితే. ఇది వచ్చి రెగ్యులర్ గోల్డ్లా కాకుండా రోజ్ గోల్డ్ వచ్చి ఉంటుందన్నమాట ఈ చైన్ వచ్చేసి. ఇది వచ్చి మధ్యలో రోడియం బాల్స్ వచ్చేసి ఉంటుందండి. చాలా నీట్గా ఉంటుంది. చూసారు కదా చిన్న చైన్ వచ్చేసి మధ్యలో రోడియం బాల్స్ అయితే వచ్చి ఉంటుంది. ఇది వచ్చి 2 lines చైన్ అనమాట. రోజ్ గోల్డ్లో ఉంటుంది. ఇప్పుడు మనకు మల్టీపర్పస్లో శారీస్, డ్రెస్సెస్ అలా కలర్స్ కూడా డిఫరెంట్గా వస్తున్నాయి కదండి. వాటి మీదకి పేరప్ కోసం అయితే ఈ చైన్ అనమాట. ఇదైతే కొంచెం రోజ్ గోల్డ్లో కొన్ని శారీస్కి, డ్రెస్సెస్కి బాగుంటుంది. ఈ రోడియం బాల్స్ వల్ల చైన్ లుక్ అయితే చాలా బాగుంటుందండి.
చాలా షైనీగా ఉంటుంది. 2 లైన్స్ చైన్ అనమాట ఇది. దీనికి మనము లాకెట్ పేరప్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సీజెడ్ లాకెట్ వేసుకోవచ్చు, డైమండ్ లాకెట్ వేసుకోవచ్చు, ఇలా ప్లెయిన్గా అయినా వేసుకోవచ్చు అనమాట. మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది చైన్ అయితే. పిల్లలకు కూడా బాగుంటుందండి. సింపుల్గా ఇలాంటి చైన్స్ వేసుకొని సింపుల్ స్టడ్స్ పెట్టుకొని ఇలా చైన్కి పేరప్ చేసుకున్నా బాగుంటుందన్నమాట. ఈ సింపుల్గా ఇంకొక చైన్ అండి ఇదైతే. ఈ సింపుల్గా చైన్ వచ్చి మధ్యలో చిన్న చిన్న బాల్స్ వచ్చైతే ఉందండి. ఈ చైన్ చాలా బాగుంటుంది. ఇది డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుంది. సింపుల్గా మనం బయటకు వెళ్ళినప్పుడు హెవీగా వద్దు, చాలా సింపుల్గా కావాలనుకుంటే అయితే ఇది బాగుంటుంది. చాలా తక్కువ వెయిట్ అనమాట. సింపుల్ చైన్ మనకి. ఇది ఒక సింపుల్ చైన్ అండి. ఇది చాలా బాగుంటుంది. దీనికి ఏం లాకెట్స్ ఏం అటాచ్ చేయనండి, ఎందుకంటే సింపుల్గా దీనికి బాల్స్ వచ్చాయన్నమాట. సింపుల్గా నెక్ వరకే ఉంటుంది. చాలా బాగుంటుంది, క్యూట్గా ఉంటుంది పెట్టుకుంటే. ఇది లైట్ వెయిట్లోనే ఉందన్నమాట. చాలా హెవీగా ఏం లేదు. చిన్న చిన్న బాల్స్ వచ్చి చిన్న చైన్ వచ్చి ఉందన్నమాట. పిల్లలకి చాలా బాగుంటుంది ఇలాంటివి. కాలేజ్కి వెళ్ళే పిల్లలకి, మనకు కూడా డ్రెస్సెస్ మీదకి బాగుంటాయి అన్నమాట. సింపుల్గా నీట్గా వేసుకోవాలి అనుకున్నప్పుడు, ఏం లాకెట్స్ వద్దు మనకు అనుకున్నప్పుడు ఇలాంటి చైన్ చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది అనమాట. ఇయర్ రింగ్స్ చిన్న స్టర్ట్స్ పెట్టుకున్నా బాగుంటాయండి. ప్లెయిన్ స్టర్ట్స్ పెట్టుకోవచ్చు. చైన్స్ ఉంటాయి కదా, ఇయర్ రింగ్స్ చిన్న చైన్స్ ఉంటాయి, అలాంటివి కూడా బాగుంటాయి అనమాట. ఇది కూడా చాలా తక్కువ వెయిట్ అనమాట. 5 గ్రామ్స్ లోపలే అండి చైన్ అయితే. సింపుల్గా చాలా బాగుంటుంది. ఇది స్టెప్ చైన్ లాగా యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మీకు చాలా రకాల చైన్స్ అయితే చూపించాను కదా, ఇలా కిడ్స్కి బాగుంటాయి అనమాట ఇలాంటి చైన్స్. సింపుల్గా నెక్ వరకు వచ్చి ఉంటాయి అనమాట ఇవి. సింపుల్గా ఇది వచ్చేసి 15 ఇంచెస్ 16 ఇంచెస్ అలా ఉంటుందండి. కరెక్ట్ నెక్ వరకే ఉంటుంది ఈ చైన్ అయితే. సన్నగా ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు వేయడానికే కాబట్టి తక్కువ వెయిట్లో చూస్ చేసుకున్నాను. చూడండి, కొండి అయితే కొంచెం స్ట్రాంగ్గా పెట్టుకున్నాను. చూసారు కదా, ఇది వేరే సపరేట్గా తీసుకొని అయితే దీనికి అటాచ్ చేయించింది అనమాట. కొండి ఇది వచ్చి దీనికి చాలా లైట్ వెయిట్ ఉండే అనమాట. దీన్ని తీసి వేరే మనం షాప్లోనే వేరే సెట్ చేసి ఇవ్వంటే సెట్ చేసి ఇచ్చారండి వాళ్ళైతే. లాకెట్ అయితే మనం తీసి వేసుకోవచ్చు అనమాట. ప్లెయిన్ చైన్ కూడా వేసుకోవచ్చు. లాకెట్ మనకు మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు అండి. సో కొన్ని డ్రెస్సెస్కి అయితే ఇలా వేయనట్టు తక్కువ వెయిట్లో ఉంటేనే బాగుంటుందండి. రెగ్యులర్గా వేయం కదా, ఎప్పుడో ఒకసారి కాబట్టి తక్కువ వెయిట్లో ఇలా సింపుల్గా బాగుంటుంది అనమాట. పిల్లలకైతే ఇంకా బాగుంటుంది. చూసారు కదా, సింపుల్గా నీట్గా బాగుంటుంది అనమాట. లాకెట్ వచ్చి సీజెడ్ లాకెట్ అండి. 2.5 గ్రామ్స్ అనమాట లాకెట్ అయితే. ఇది తీసి మళ్ళీ పెట్టుకోవచ్చు, దేనికన్నా పేరప్ చేసుకోవచ్చు, లేదంటే సింగిల్ చైన్ వేసుకోవచ్చు, మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు అనమాట. వేరే లాకెట్స్ కూడా అటాచ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి స్టడ్స్ ఏవైనా వస్తాయండి, మీకు చూపించాను కదా. ఏ స్టడ్ అయినా ప్లెయిన్ అయినా వేసుకోవచ్చు, సీజెడ్ స్టడ్స్ అయినా డైమండ్ స్టడ్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఒక చిన్న క్యూట్ పెండెంట్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇలా సింపుల్గా వేసుకున్నట్టు కనిపించాలంటే ఇలాంటి చిన్న లాకెట్ బాగుంటుంది అనమాట. ఇది కూడా అప్పుడప్పుడు దీనికి పేరప్ చేసి పెడతామన్నమాట. చాలా బాగుంటుంది. ఇది కూడా ఇది వేసుకున్నట్టు ఉంటుందన్నమాట. చైన్ అయితే చాలా డీసెంట్గా ఉంటుందండి వేసుకుంటేది. ఇదన్నా పెట్టుకోవచ్చు, అదన్నా పెట్టుకోవచ్చు. ఈ లాకెట్ జస్ట్ 1 గ్రామ్ అండి. ఇది ఇంతకుముందు మీకు చూపించాను కదా, ఇయర్ రింగ్స్ స్టడ్ అనమాట. ఇది కూడా దీనికి పేరప్ చేసుకుంటే బాగుంటుంది. ఇట్లా వేసుకొని ఇలా మనం దేనికైనా మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ అండి బ్రాస్లెట్. ఇదైతే చిన్నప్పటిది అనమాట, కాకపోతే వస్తుంది కొంచెం టైట్గా ఉంటుంది, మరి లూజ్గా అయితే ఉండదు అనమాట. బట్ అప్పుడప్పుడు వేసుకోవచ్చు. ఇది కూడా బాగుంటుంది. సాలిడ్గా ఉంటుంది అనమాట, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అప్పటిది వచ్చేసి సింపుల్ బ్రాస్లెట్ అనమాట. పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సింపుల్గా రెగ్యులర్గా సింపుల్ చైన్ వేసుకొని ఇలాంటిది ఒకటి పేరప్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇలా పిల్లలు ఉన్నా కూడా మనం చిన్న సైడ్ రింగ్స్ అటాచ్ చేయించుకొని కూడా పెట్టుకోవచ్చు అండి. వాళ్ళ దగ్గర చిన్నగా అయిపోయిందని మళ్ళీ ఎక్స్చేంజ్ చేయకుండా కొంచెం ఎక్స్ట్రా ఇలా రింగ్స్ అటాచ్ చేసుకుంటే మనకు కొంచెం వచ్చేస్తుంది అనమాట. దాన్ని అలాగే లోపల పెట్టకుండా. ఇంకో బ్రాస్లెట్ కూడా నేను వేరే టైప్ చేశానండి. బ్లాక్ బీడ్స్ అటాచ్ చేశాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అది కూడా చూపిస్తాను ఈ వీడియోలోనే. ఇది ఒకటి అనమాట. నెక్స్ట్ వన్ చూద్దామండి. నెక్స్ట్ వన్ వచ్చి సింపుల్ బ్రాస్లెట్ అండి. ఇది కూడా ఈ బ్రాస్లెట్ వచ్చి చిన్నపిల్లల బ్రాస్లెట్ అండి. ఇలా మేము దీన్ని రీడిజైన్ చేసామన్నమాట. ఈ బ్రాస్లెట్ వచ్చి మేము చిన్న బ్రాస్లెట్ని రీడిజైన్ చేయించామండి. మీకు కూడా ఎవరికైనా ఐడియా యూజ్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కదండి, మధ్యలో వచ్చేసి ఇవి మేము మా నియర్ బై గోల్డ్ స్మిత్ దగ్గర అటాచ్ చేయించామండి. 2 లైన్స్ అయితే
ఇది కొంచెం చిన్నగా ఉండే అనమాట హ్యాండ్కి వచ్చేసి. ఇలా కొన్ని బ్లాక్ బీడ్స్, బ్లాక్ డైమండ్స్ అండి, బ్లాక్ డైమండ్స్ అటాచ్ చేయించాము రింగ్స్ పెట్టేసి. ఇదేంటంటే ఇప్పుడు పెద్దగా బాగుంటుంది అనమాట, మనం పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. ఇది ఈ బ్లాక్ బీడ్స్ చైన్కి ఇలాంటిది వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. దానికి వచ్చిన సెట్ లానే ఉంటుందండి, చూసారు కదా. ఇది ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఉందండి, పైన లాకెట్లా వచ్చింది, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇలా అటాచ్ చేయడం వల్ల ఏంటంటే మనకు లోపల పెట్టకుండా మనం కూడా యూస్ చేసుకోవచ్చు అండి. పిల్లలవి ఇలాంటివి చాలా ఉంటాయి మనకైతే ఇంట్లో, చిన్నపిల్లలవి. అలా లోపల పెట్టకుండా ఎక్స్చేంజ్ చేయకుండా మనం ఇలా చేయించుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది, పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి, చాలా డీసెంట్గా ఉంటుంది. నెక్స్ట్ అండి, ఇది ఒక బ్రాస్లెట్ అండి. నెక్స్ట్ వన్ ఇదేంటంటే ఇలా చుట్టూ చిన్న చిన్న డాలర్స్ లాగా వచ్చేసిందండి, కాకపోతే ఇవి ఊసిపోయాయండి. ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఇవి పోయాయి అనమాట. నెక్స్ట్ కూడా దీన్ని బీడ్స్తో రీడిజైన్ చేయించుదాం అనుకుంటున్నానండి. ఒకవేళ చేపిస్తే మీకు చూపిస్తాను వీడియోస్లో, నెక్స్ట్ వీడియోస్లలో చూపిస్తాను. బట్ అలా లోపల పెట్టకుండా ఎక్స్చేంజ్ చేయకుండా ఇలా చిన్న చిన్నవి మనం చేంజ్ చేసుకుంటే కొత్త జ్యువెలరీలా ఉంటుందండి. మళ్ళీ వేస్టేజ్ అవన్నీ కూడా మనకు మనీ వేస్ట్ అవ్వనమాట. ఇలాంటివి చిన్నపిల్లలు మీ దగ్గర చాలా సెట్సే ఉంటాయండి మీ పిల్లలవి. నేను కూడా ఒకటి షేర్లో మా బాబు ఉండే అండి, దాంతో కూడా నేను చైన్ చేయించుకున్నాను, బీడ్స్ చైన్. నేను ఆల్రెడీ నా జ్యువెలరీ వీడియోస్లో కూడా పోస్ట్ చేశానండి, అది కూడా ఎవరికైనా యూజ్ అయితే ఒకసారి చెక్ చేయండి. నేను ప్లేలిస్ట్లో పెట్టానమాట జ్యువెలరీ వీడియోస్ అన్నీ, ఒకసారి చెక్ చేస్తే మీకు ఎవరికైనా ఐడియాస్ కూడా వస్తాయి. మీ పాత జ్యువెలరీ ఉంటే మీరు ఏమైనా చేయించుకోవచ్చు అనమాట. అలాగా ఇది ఒక బ్రాస్లెట్ అండి, ఇది కూడా సింపుల్గా బాగుంటుంది, చిన్న చిన్న ఇలా బాల్స్ వచ్చి ఉంటుందన్నమాట. ఇది కూడా సింపుల్ సెట్స్కి బాగుంటుంది అనమాట. ఒక సింపుల్ నెక్ పీస్ చూపించాను కదండి మీకు చైన్, దానికైతే ఇది బాగుంటుందన్నమాట. దీన్ని పేరప్ చేసి వేసుకోవచ్చు అండి. అలాంటి చిన్న స్టర్ట్స్ ఇలా చిన్న చిన్నవి అనమాట, ఇవి రెగ్యులర్ వేర్కి బాగుంటాయండి, రోజు పెట్టుకోవడానికి కూడా. జస్ట్ ఇవన్నీ మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను అనమాట. లోపల పెట్టకుండా మనము వాడుకోవచ్చండి, అలా లోపల పెట్టకుండా. ఇప్పుడు ఈ రింగ్స్ ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ రింగ్స్ మనకు బీడ్స్ జ్యువెలరీ ఉంది కదండి, చిన్న హ్యాంగింగ్ చేయించుకొని దాని కిందికి అటాచ్ చేసుకుంటే బాగుంటుందండి. ఈ చిన్నపిల్లల రింగ్స్ అనమాట, ఇవి మనం కూడా పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే కిందికి అలా అటాచ్ చేసుకోవడం వల్ల హ్యాంగింగ్ ఇలా హ్యాంగ్ అవుతుందండి. ఇవి చాలా వరకు ఇప్పుడు చాలామంది యూజ్ చేస్తున్నారు బీడ్స్ జ్యువెలరీలో ఇయర్ రింగ్స్. మనం ఇలా పేరప్ చేసుకోవచ్చు అండి, వేస్ట్ చేయకుండా లోపల పెట్టకుండా, అందుకే చూపిస్తున్నాను. చాలామంది దగ్గర ఉంటాయి ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే. చిన్నప్పుడైతే ఇలా యూజ్ చేసుకోవచ్చు అండి మీరు, లోపల పెట్టకుండా రీయూజ్ చేసుకోవడానికని చూపిస్తున్నానండి ఇవన్నీ ఐడియా కోసం అని. అయితే ఇలాంటి చిన్న చిన్న మీ పిల్లలు చాలా ఉంటాయి కదండి, అలాంటివన్నీ లోపల పెట్టకుండా మనం మంచిగా ఇలా మనకి ఇప్పుడున్న జ్యువెలరీస్తోని ఇలా పేరప్ చేసుకోవచ్చని మన ఐడియా కోసం అని చూపిస్తున్నాను. ఇవన్నీ అయితే మీ పిల్లలు అయితే చాలా ఉంటాయి. ఇప్పుడు చాలా కాస్ట్ అయితే అయిందండి గోల్డ్ అయితే. వీటికి చిన్న చిన్న బీడ్స్ అటాచ్ చేయడము, ఏదో మనకు చైన్స్ అటాచ్ చేయడము, లేకుంటే మన దగ్గర లాకెట్స్ అటాచ్ చేసి ఇలా వేసుకోవచ్చని అలా పర్పస్తోనైతే చూపిస్తున్నాను జ్యువెలరీ అంతా. మళ్ళీ మనకు కొత్తగా కూడా ఉంటుందండి, ఎప్పుడు అవి పెట్టుకొని కూడా మన బోర్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఒకసారి పాతవి తీసి దానికి ఏమన్నా చిన్న లాకెట్స్ అటాచ్ చేసి అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే జ్యువెలరీ కూడా కొత్త లుక్ వస్తుంది అనమాట. మనకు కూడా అది కూడా వేస్ట్ అవ్వలేదు, అలా లోపల అలాగే లేదు కదా, మనం యూస్ చేసుకున్నాం కదా అని కూడా మనకు అనిపిస్తుంది అనమాట. ఈ ఇయర్ రింగ్స్ జీన్స్ పైకి కూడా చాలా బాగుంటాయండి, పెట్టుకుంటే చాలా బాగుంటాయి. పిల్లలకైనా మనకైనా ఎవరికైనా బాగుంటాయి అనమాట. దీనికి పర్ల్ అటాచ్ చేసి కూడా పెట్టుకోవచ్చు అండి. పర్ల్ స్టడ్స్ కింద హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, వాటి కింద అటాచ్ చేసి పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు నేను బ్లాక్ బీడ్స్ కూడా ఒకటి చూపించాను కదా, ఇయర్ రింగ్స్ హ్యాంగింగ్స్, అవి కూడా అటాచ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట కింద. మనం మల్టీపర్పస్ అండి, మనకి ఎలా ఐడియా ఉంటే అలా అనమాట, పెట్టి ట్రై చేస్తే బాగుంటే అలా పేరప్ చేసుకోవచ్చు అనమాట. ఇలా దీనికి వెయిట్ అయితే 2 to 3 grams అనుకుంటా అండి, సరిగ్గా ఐడియా లేదు, చాలా ఇయర్స్ అయిపోయింది కదా ఇవి తీసుకొని. అయితే పిల్లలు మీకు చాలా ఉంటాయి ఇలాంటివి. రింగ్సే కాకుండా చిన్న చిన్న స్టర్ట్స్ ఉంటాయి, ఇంకా చాలా రకాలు ఉంటాయండి పిల్లలవి అయితే మనం యూస్ చేసుకోవచ్చు. బ్రాస్లెట్స్ కానీ, రింగ్స్ కానీ, చైన్స్, అట్లా మల్టీపర్పస్ మనం కూడా వాడచ్చు. ఇప్పుడైతే వాళ్ళు అంతా క్యారీ చేయలేరు కదా, మనమైతే అలాంటి చిన్న చిన్న లాకెట్స్తో అలా పేరప్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.